ప్రభునామమున మీ అందరికీ షలోం. యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 38 సంవత్సరాల నుండి ఒక మనుష్యుడు వ్యాధితో బాధపడుతూ బెతస్దా అనే కోనేరు దగ్గర ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, బెతస్దా అనే కోనేరు దగ్గర నీళ్లు కదిలించినప్పుడు అనేక మంది రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతులు గలవారు ఆ కోనేటిలో దిగి వారు కలిగి ఉన్న అనారోగ్యానికి స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది స్వస్థత పొందడం అతను చూస్తూ ఉన్నాడు. ఆ వ్యాధితో 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఆ కోనేట్లో అనేక మంది స్వస్థత పొందడం చూస్తూ ఎంతగానో బాధపడుతూ, ఎంతగానో కృంగిపోతూ, అతను కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిని బట్టి ఎంతగానో నిరాశ నిస్పృహలోకి వెళ్ళి జీవితం మీద విరక్తి కలిగి ఉంటూ ఉన్నాడు. అయితే యేసుప్రభు వారు అతను పడి ఉండట చూచి అతను ఎంతో కాలంగా ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి యేసుక్రీస్తు ప్రభు వారు అతని దగ్గరికి వెళ్ళి, నీవు స్వస్థపడాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అయితే అతను ఏం తెలియజేస్తాడు అంటే, నీళ్ళు కదిలించినప్పుడు ఆ కోనేటిలోకి దిగడానికి నాకు ఎవరూ సహాయం చేయలేదు, నాకన్నా అనేక మంది ముందుగా వెళ్ళి ఆ నీళ్ళల్లో దిగి వారు కలిగి ఉన్న వ్యాధికి స్వస్థత పొందుకుంటున్నారు అని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేశాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని అతనితో అనంగలోనే అతను ఏం చేశాడండి, వెంటనే అతను స్వస్థత పొందుకొని అతని పరుపెత్తుకొని నడిచాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ వ్యక్తిని చూసినట్లయితే మనము 38 సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఎంతగానో అతని జీవితంలో ఎన్నో మంది అవమానించి ఉంటారు. నువ్వు 38 సంవత్సరాల నుండి ఈ వ్యాధితోనే బాధపడుతున్నావని అనేక మందిని అతన్ని నిందించి, అవమానపరిచి, ఎంతగానో కించపరిచి అతను కృంగిపోయేలా చేసి ఉంటారు. అతని కళ్ళ ముందే అనేక మంది స్వస్థత పొందడం అతను చూశాడు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో చూసినట్లయితే అనేక మంది వ్యాధితో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వారికి స్వస్థత కలిగింది, వీరికి స్వస్థత కలిగింది, కానీ నేను స్వస్థత పొందుకోలేకపోతున్నాను. వారికి ఉద్యోగం వచ్చింది, వీరికి ఉద్యోగం వచ్చింది, నేను ఉద్యోగాన్ని పొందుకోలేకపోతున్నాను. వారు వ్యాపారంలో అభివృద్ధి పొందారు, వీరు వ్యాపారంలో అభివృద్ధి పొందారు, నేను వ్యాపారంలో అభివృద్ధి పొందలేకపోతున్నాను. వారు ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు, వీరు ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు, నేను ఎగ్జామ్స్లో పాస్ అవ్వలేకపోతున్నాను. వారు ఉన్నతమైన విజయాన్ని పొందారు ఆ పనిలో, వీరు కూడా ఉన్నతమైన విజయాన్ని పొందారు ఆ పనిలో, కానీ నేను ఎంతగానో ఘోరంగా అపజయాన్ని పొందాను ఆ పనిలో అని అనేక మంది పొందుకున్న వాటిని బట్టి అనేకులు బాధపడేవారుగా ఉంటారు. 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కూడా అలానే అనుకున్నాడు. అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు ఆ నీరు కదిలించినప్పుడు ఆ కోనేటిలో దిగి, కానీ నేను స్వస్థత పొందుకోలేకపోతున్నాను. కానీ ఆ వ్యక్తి అలా బాధపడుతున్నాడు, కానీ అతనికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా నేను కలిగిన వ్యాధిని, నేను కలిగి ఉన్న ఈ ఘోరమైన వ్యాధి నుండి స్వస్థత ఖచ్చితంగా పొందుకుంటాను, ఖచ్చితంగా నేను కలిగి ఉన్న ఈ సమస్య నుండి విడుదల పొందుకుంటాను అని ఒక గొప్ప నిరీక్షణ మాత్రం ఆ వ్యక్తిలో ఉంది. ఆ నిరీక్షణ బట్టే 38 సంవత్సరాల నుండి అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఎవరికి ఏదైనా అనారోగ్యం వస్తే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ఇంకా కొంచెం వారికి ఓపిక ఉన్నట్లయితే 10 సంవత్సరాలు భరించగలరు.
కానీ ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుండి ఆ వ్యాధిని భరిస్తూ, ఆ వ్యాధితో బాధపడుతూ, ఆ వ్యాధి వలన కృంగిపోతూ ఉన్నాడు. కానీ ఇతనికి ఈ 38 సంవత్సరాలు ఇతను ఎటువంటి సూసైడ్ చేసుకోకుండా, అతను ప్రాణం తీసుకునే పని చేయకుండా బ్రతికి ఉన్నాడు అంటే అతనికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. అతను ఖచ్చితంగా అతను కలిగి ఉన్న రోగానికి ఖచ్చితంగా అతను స్వస్థత పొందుకుంటాడు అనే నిరీక్షణ ఉంది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తిలో ఉన్న నిరీక్షణ ప్రతి ఒక్కరూ మనం కలిగి ఉండాలి. అనేక మంది మనం చూస్తాం, మన విశ్వాస యాత్రలో మనము దేవుని ఆరాధిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవునికి సాక్షులుగా జీవిస్తూ మనం కొనసాగుతూ ఉంటాం. మన విశ్వాస యాత్రలో అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక అవమాన పరిస్థితులు, అయిన వారిని, ప్రేమించిన వారిని కోల్పోయిన పరిస్థితులు, వివాహం కాకుండా వివాహ సంబంధాలు రాని పరిస్థితులు, పరీక్షల్లో విజయం పొందలేని పరిస్థితులు, ఇంకా మన జీవితంలో చూసినట్లయితే గర్భఫలం లేని పరిస్థితులు, ఇలాగా అనేక పరిస్థితులు మనలను కృంగదీస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కూడా మనము నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు ఖచ్చితంగా ఆ పరిస్థితి నుండి నన్ను విడిపిస్తాడు అనే నిరీక్షణ మనకు ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుండి బ్రతికి ఉన్నాడు. ఆ వ్యాధితోనే బ్రతికి ఉన్నాడు అంటే ఆ వ్యాధి నుండి ఖచ్చితంగా నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు అనే నిరీక్షణ అతనికి ఉంది. ప్రియ సహోదరి సోదరా, మనం ఎంత ఘోరమైన అనారోగ్యాన్ని కలిగి ఉన్నా, ఎంత ఘోరమైన ఆర్థిక పరిస్థితులైనా, శత్రువులు తరుముతున్న పరిస్థితులైనా, అయిన వారిని కోల్పోయిన పరిస్థితులైనా, బిడ్డలు లేక బాధపడుతున్న పరిస్థితులైనా, వివాహం కాక నిరాశలో ఉన్న పరిస్థితులైనా, నీవు ఏ పరిస్థితిలో నీవు ఉన్నా ఆ పరిస్థితిని బట్టి నువ్వు ఎంతగా కృంగిపోయి బాధపడుతూ నిరాశ నిస్పృహలోకి వెళ్ళినా, జీవితం మీద విరక్తి కలిగిన స్థితిలోకి నీవు వెళ్ళినా, నీవు ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 8 సంవత్సరాలు అంటే ఎంతో కాలము అతను ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. కానీ అతను నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, నిరీక్షణ కలిగిన వారు దేవుని కృప పొందుతారు. ప్రియ సహోదరి సోదరా, వ్యక్తి ద్వారా దేవుడి వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడతాడంటే, నిరీక్షణ కలిగిన వారు దేవుని కృప పొందుతారు. దేవుని కృప ఈ వ్యక్తి పొందుకున్నాడండి. చాలామంది ఈ లోక సంబంధమైన అనారోగ్యాలు వచ్చినప్పుడు ఏం చేస్తారండి, జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా అనారోగ్య పరిస్థితి వస్తే ఆ వ్యాధితో ఉన్న వాళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారికున్న వ్యాధిని తెలియజేసి వారు స్వస్థత పొందుకోవడానికి, అంటే వారు కలిగి ఉన్న రోగం నుండి విడుదల పొందుకోవడానికి ప్రయత్నించేవారుగా ఉంటారు. కానీ ఈ వ్యక్తి దేవుని కృపని బట్టి ఏమైందండి, ఈ వ్యక్తి దగ్గరికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాటతో స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి సోదరా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని ఆ వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభువారు పలికారు. వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొంది పరిపెత్తుకొని నడిచాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారి మాట ద్వారా ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎటువంటి అనారోగ్య పరిస్థితి అయినా, ఎంత ఆర్థిక పరిస్థితి అయినా, శత్రువులు తరుముతున్న పరిస్థితి అయినా, శోధనకరమైన పరిస్థితులైనా,
పిల్లలు లేక బాధపడుతున్న పరిస్థితులైనా, వివాహం కాకుండా బాధపడుతున్న పరిస్థితులైనా, అపజయం పొందిన పరిస్థితులైనా, ఎటువంటి పరిస్థితిలో నీవు ఉన్నా దేవుని మాట ద్వారా నీవు స్వస్థత పొందుకుంటావని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట ద్వారానే మనం స్వస్థత పొందుకుంటాం. రెండోదిగా చూసినట్లయితే, నిరీక్షణ కలిగిన వారికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ కృప ద్వారా వారు స్వస్థత పొందుకొని విడుదల పొందుకుంటారని ఈ వ్యక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 38 సంవత్సరాల నుండి ఈ వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నాడు అంటే అతనికి ఒక నిరీక్షణ ఉంది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని. అతను కలిగి ఉన్న నిరీక్షణ బట్టి యేసుక్రీస్తు ప్రభువారే అతని దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి మాట ద్వారా అతను స్వస్థత పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు అంటే అతను కలిగి ఉన్న నిరీక్షణ బట్టి యేసుక్రీస్తు ప్రభువారు అతని దగ్గరికే వచ్చి కృప చూపించాడు. ప్రియ సహోదరి సోదరా, కృప, నిరీక్షణ కలిగిన వ్యక్తి పొందుకునేది దేవుని కృప. ఆ కృపను పొందుకున్న వారు వారి జీవితంలో కలిగి ఉన్న పరిస్థితుల్లో స్వస్థత పొందుకునేవారుగా ఉంటారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడుతూనే నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అతను పడుతున్న బాధను చూసి, అతను పొందుకున్న పరిస్థితిని చూసి, అతను పడిపోయి ఉన్న స్థితిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాటతో స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరూ దేవుడు వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు పడుతున్న బాధ ఈ లోక మనుషులకి చెప్పిన వారికి అర్థం కాదు. ప్రియ సహోదరి సోదరా, ఈ వ్యక్తికి ఈ లోక మనుషులు ఏమాత్రం సహాయం చేయలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు కృప ద్వారానే ఆ వ్యక్తి స్వస్థత పొందుకోగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో మనుషులు మనకు సహాయం చేయలేరు. వారు మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి మనల్ని విడిపించలేరు. ఈ వ్యక్తిని అనేక మనుషులు చూశారు కానీ ఏమాత్రం సహాయం చేయలేదండి. కానీ ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే స్వస్థపరిచారు ఆయన మాట ద్వారా. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది చూసినట్లయితే మనుషులు సహాయం ద్వారా వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడుదల పొందాలనుకుంటారు. మనుషులకు వారి బాధలు చెప్పుకుంటూ ఉంటారు. మనుషులు సలహాలు పాటించేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుని మాట ద్వారానే మన జీవితంలో ఎటువంటి పరిస్థితికైనా, దేవుని మాట ద్వారానే మనము మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా విడుదల పొందుతామని, స్వస్థత పొందుతామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుని సహాయం ద్వారానే మనము మన జీవితంలో మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడుదల పొందుకుంటాం. ప్రియ 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని కృప పొందగలిగాడు. మన జీవితంలో నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుని కృప పొందేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, ఈ వ్యక్తి నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని కృప ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి మాట ద్వారా స్వస్థత పొందుకొని, ప్రియ సహోదరి సోదరా, అతను కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి విడుదల పొందగలిగాడు. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, ఈరోజు వాక్యాన్ని నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా, మేము కూడా అనేక మంది నాయన తండ్రి అయ్యా, ఈ 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిలాగా అనేక మంది నాయన తండ్రి అయ్యా, ఈ లోకంలో నాయన తండ్రి అయ్యా అనేక వ్యాధులతో, అనేక ఘోరమైన పరిస్థితుల్లో బాధపడుతున్నారు తండ్రి. నాయన నీవు కూడా నాయన తండ్రి అయ్యా, నీ వాక్ ద్వారా వారిని స్వస్థపరచండి తండ్రి. వారు కలిగి ఉన్న నిరీక్షణ బట్టి వారికి కూడా కృప అనుగ్రహించి నాయన నీ వాక్ ద్వారా స్వస్థపరిచి నాయన తండ్రి నీకు సాక్షులుగా నిలబెట్టమని అయ్యా, వారి జీవితంలో కూడా నాయన తండ్రి అయ్యా
ఈ వ్యక్తి జీవితంలో చేసిన అద్భుతాన్ని చేయమని నాయన సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం వేసేష్టి ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవు ఎల్లప్పుడు తోడుగా ఉండి మాకు సహాయం చేయమని యేసునామములో చిన్ని ప్రార్థన బంగారు పాదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షలోం.